ఇప్పుడు గోదా రంగనాథుల ప్రేమ తత్వాన్ని ఒకసారి మనం చూస్తే ఈ కాలంలో ప్రేమ మీకు తెలిసిందే ఎలా ఉందో, యువతి యువకుల మధ్య ఎన్నో సంబంధాలు చెడిపోవడం కావచ్చు. ఆ తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆమె తన యొక్క అనుభూతి, భగవంతుడిని ప్రేమించటం అనేటటువంటిది ఏదైతే ఉందో, భగవంతుడిని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. భగవంతుడు కోరుకునేది ఓన్లీ ప్రేమను మాత్రమే. అందుకని భగవంతుడికి ఎప్పుడు నువ్వు భయపడకు, భయంతో నువ్వు పూజ చేయకు, నువ్వు భక్తితో చెయ్యి, ప్రేమతో చెయ్యి, చనువుగా చేసుకో. ఎంత చనువు లేకపోతే తాను మెడలో ధరించిన మాలను ఆయనకు పంపిస్తుంది. ఆ చనువును పెట్టుకో భగవంతుడి దగ్గర. అమ్మో ఇది పెట్టకపోతే దేవుడు కోపం వస్తుందేమో, ఈ దీపం ఇలా పెట్టకపోతే దేవుడు ఏమైనా అనేస్తాడేమో, లేకపోతే మనకి పాపం తగులుతుందేమో, ఇవేమీ వద్దు. ఇవేమీ లేకోకుండా భగవంతుడికి నువ్వు ఆత్మ నివేదన చేసుకో. ఇదే నేర్చుకోవాల్సింది మనం. ఆ ఆత్మ నివేదన ఏదైతే ఉందో అది కనుక మనం చేసుకోగలిగితే, ఆ స్థితికి వెళ్ళగలిగితే, మనం ఆ పరమార్థాన్ని తెలుసుకోగలిగితే ఇంకా దానికి నా దగ్గర ఇంకెన్నో ఆన్సరే లేదు. ఇంకా ఎలా చెప్పను నేను? ఎలా చెప్పను? ఇప్పుడు గోదా రంగనాథుల కళ్యాణం ఒకసారి మాట్లాడుకుంటే అమ్మా, కళ్యాణం అంటే శుభం. మామూలుగా మనం కళ్యాణం అంటాము, కానీ అది నిజమైన అర్థం శుభం అని. ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటుంది, అలాగే ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరుగుతుంటుంది. ఇక సీతారాముల కళ్యాణం చెప్పక్కర్లా, ప్రతి ఇంట్లో నిజంగా మన ఇంట్లో మనం పెళ్లి చేస్తున్నామా అన్నంత ఆనందం టీవీలో చూసినా కూడా ఆ సంతోషానికి అసలు అవధులు ఉండవు. అటువంటిది గోదా రంగనాథుల కళ్యాణం ఈ మాసంలో చేస్తారు ప్రతి చోట. ఆ శుభకార్యం గురించి ఒకసారి అంటే భగవంతుడికి కళ్యాణం మనం జరిపించుకోవటం అనేది దేనికి? వాళ్ళ కళ్యాణం వాళ్ళు చేసేసుకున్నారు. నువ్వు ఏటా ఎందుకు చేస్తున్నావు? ఆ బొమ్మలకి ఎందుకు చేస్తున్నావు? ఇది బొమ్మల పెళ్ళా కాదు కదా. అందుకని రుక్మిణీ కళ్యాణం చేసినా, నువ్వు గోదా కళ్యాణం చేసినా, సీతారాముల కళ్యాణం చేసినా, శివపార్వతి కళ్యాణం చేసినా, శ్రీనివాస కళ్యాణం చేసినా, అసలు కళ్యాణం పరమార్థం ఏమిటి? వాళ్ళకి ఎందుకు చేస్తున్నాం? అక్కడ ఏమంటున్నాడు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అని మనం అంటే, లోకరక్షణ హేతునా అంటున్నాడు. లోకరక్షణ కోసం అమ్మవారి మెడలో మాంగళ్యం ధరింపచేస్తున్నాను అని కదా చదువుతున్నాడు. ఏమిటి లోకరక్షణ? ఆమె మెడలో మాల కడితే మనకేంటి లోకరక్షణ? ఆ బొమ్మల పెళ్లి చేస్తే అంటే ప్రతి ఏటా భగవంతుడి పెళ్లి పేరిట మన పెళ్లిని మనం గుర్తు చేసుకుంటూ, వాళ్ళు ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, తప్పప్పులు కనుక జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకోవడం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడం అక్కడ. లేకపోతే ఆయనకి పెళ్లి ఏంటమ్మా? మనం ఎవరో సాయం పెళ్లి చేయడానికి? ఈ సంప్రదాయం అర్థం ఏమిటి? అవును, లోక కళ్యాణం కోసం అని చెప్తారు అక్కడే. ఇప్పుడు అమ్మవారిది ఉంది, మూలాధారం శ్రీమాత అమ్మవారి నామం చదువుతున్నాం. ఎక్కడికి వెళుతున్న శివశక్తి ఐక్య రూపిణి దగ్గర అంతమవుతోంది. పుట్టినీళ్ళు మూలాధారం అయితే మెట్టినీళ్ళు సహస్రారం. యోగ కళ్యాణం ఇది. 7 అడుగులు వేస్తున్నావు అక్కడ. నువ్వు 7 అడుగులు ఏ చక్రం నుంచి ఏ చక్రానికి వేస్తున్నావు. అలా ఎప్పటికప్పుడు నువ్వు ఊర్ధ్వగతికి వెళతావా, అధోగతికి వస్తావా? ఊర్ధ్వగతిలో నువ్వు ప్రయాణించడానికి పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళుతున్నావు అంటే బాధ్యత బాధ్యత బాధ్యత. ఆ కుటుంబ వ్యవస్థను మళ్ళీ పటిష్టం చేసుకోవడానికి 7 అడుగులు వేస్తూ ఒకరికి ఒకరై జీవించడానికి ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్, ఒకరికి ఒకరిగా జీవించటం ఏమిటో తెలుసుకోవడం కోసం దేవుడి కళ్యాణం పేరిట మనం అక్కడ దంపతులుగా కూర్చుని కళ్యాణం చేసి, ఆ కళ్యాణంలో మంత్రార్థాలను మనం గ్రహించి మన జీవితానికి అన్వయం చేసుకోవడం కోసం కళ్యాణం జరుపుకుంటాం. ఇంత అర్థం ఉంది మరి. లేకపోతే ఎందుకు బొమ్మల కళ్యాణం? చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళం, తాటాకు బొమ్మలు చేసుకుని దేవుడి పెళ్లి చేసేవాళ్ళం తాటాకు బొమ్మలతో. ఎందుకంటే అమ్మ చాలా మందికి ఈ విషయాలు తెలియదు, చాలా మందికి డౌట్స్ కూడా రావచ్చు, ప్రతి సంవత్సరం కళ్యాణం చేయడం ఏంటి అని తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే అమ్మా, దానివలన ఏమిటంటే మనకు తెలియకుండానే మన మనసు వెనక్కి వెళ్తుంది, ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఓ నిజం కదా. ఆ మంత్రార్థం పురోహితుడు అంటే పురమునకు హితము చెప్పు పురోహితుడు చెప్తూ ఉన్నప్పుడు ఓ నిజం కదా. ఒకరికి ఒకరిగా జీవించడం ఎట్లా? అక్కడ బ్రహ్మముడి వేస్తారు. బ్రహ్మముడి అంటే 1 3 అక్కడ ఇంకా లేవు. పెళ్లి చేసేటప్పుడు విడివిడిగా పీటలు వేస్తారు. పెళ్లి 2 పూర్తయిన తర్వాత ఒక పీట వేస్తారు. ఎందుకని? 2 పీటలు లేవు అక్కడ, ఇద్దరు లేరు, ఒక్కరైపోయారు. ఒక్కరైపోయిన ఇంకా 2తో సంబంధం ఏమిటి? అద్వైతం. భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటైపోయిన తర్వాత ఇంకా 2 పీటలు ఎందుకు? 2 ముడులు ఎందుకు? బ్రహ్మముడు వేస్తే ఇద్దరిని ఆ కొంగు ఈ పంచిది ముడేసేసి కలిపేస్తే ఇద్దరు ఒకటే. ఆ ఇద్దరు ఒక్కటైపోయారని ఎందుకంటున్నాం మనం? అక్కడ 2 లేవు, ఒకటే. ఒకరి మనసును ఒకరు ఎరిగి ఒకరి కోసం ఒకరిగా జీవించటం అనేటటువంటిది ఈ పెళ్లి యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడం కోసమే నువ్వు గోదా కళ్యాణం చేయి, సీతారాముల ఏ కళ్యాణం వెనుకని ఇది ఒక్కటే పరమార్థం. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణి కళ్యాణం చేస్తే మంచిదండి, పెళ్ళి అవుతుందని చెప్తారు.
దేనికి చేయమంటున్నారు? ఎందుకు చేయమంటున్నారు? పెళ్ళి కాకముందే కనుక నువ్వు ఇది తెలుసుకుంటే పెళ్ళయిన తర్వాత నీ జీవితాన్ని నువ్వు ఆ విధంగా నిర్వహించుకోగలుగుతావు అని చెప్పడం. ఇప్పుడు జరుగుతోందా? ఇక్కడ గౌరీ పూజ చేస్తూ ఉంటే అబ్బో ఫోటోషూట్లు, నానా గోల, కేకలు, బొబ్బలు, రకరకాల మంగళసూత్రం కడుతుంటే వెనమాల ఫ్రెండ్స్ కేకలేస్తున్నారు, తలంబరాలు పోస్తుంటే వెనమాల కేకలేస్తున్నారు, వీళ్ళని వెనక లాగేస్తుంటారు, అవతల వాడిని గుంజేస్తూ ఉంటారు, పొయ్యి అంటారు, పళ్ళి మెత్తయ్యి అంటారు, ఇది ఎత్తయ్యి అంటారు, నానా రకాల బీభత్సంతో కళ్యాణాలు చూస్తున్నాం ఇవాళ మనం. ఆడంబరాలు, ఆత్మీయత ఎక్కడుంటోంది? కరెక్టే. అందుకని ఇప్పుడు వాళ్ళు మనం చేస్తున్నటువంటి గోదా కళ్యాణాలు ఇవన్నీ కేవలం తంతులే. ఆ క్రతువు అంతా తంతువుగా మారిపోతోంది. ఊరికి డబ్బులు వృధా, ఆ పరమార్థం తెలుసుకునేప్పుడు అంతా వృధా, వేస్ట్. నిజంగా మీరు అన్నట్టు కళ్యాణం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో జరిగిన ఆ మధుర ఘట్టం, అసలు ఆ పరమార్థం ఎలా ఉండాలి అనేది మరొకసారి గుర్తు చేసుకునే ఒక అవకాశం. ఇప్పటికీ నేను చూస్తుంటానమ్మా, మీరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గమనిస్తుంటాను, కూలి మనుషులను చూస్తాను, ఆనాడు వివాహం చేసుకున్న మా వయసు వాళ్ళని చూస్తూ ఉంటాను. ఒకరి కోసం ఒకరు ఏడుస్తారే, ఒకరికొకరు తినిపించుకుంటారు. నువ్వు మందేసుకున్నావా, అసలు నువ్వు తిన్నావా? భార్యాభర్తలు ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకళ్ళ కింద వంగలేకపోతే వాళ్ళని నడిపించడం, ఒకళ్ళు చేయి పెట్టుకుని ఒకళ్ళు నడవడం, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకోవడం నేను చూస్తున్నాను. వాళ్ళు ఏ సౌందర్యం చూసి ఇన్ని సంవత్సరాలు కాపురాలు చేశారు? ఏ పరమార్థాన్ని గ్రహించకపోతే వాళ్ళు అలా ఉండగలిగారు? ఇప్పుడు మా తరంలో ఉన్నారు, చూస్తున్నాం కదా మేము ఎంతో మందిని. ఇప్పుడు భార్య గయ్యాళిదై ఉండొచ్చు, భర్త దుర్మార్గుడై ఉండొచ్చు, అయినా కూడా కాపురాలు నిలబెట్టుకున్నారు అంటే కారణం ఏమిటి? విలువ తెలియటం. మన భారతీయతలో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వ్యక్తిత్వాలు భిన్నంగా ఉన్నా కూడా, ఒకరికొకరు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్నా కూడా ఇద్దరు కలిసి జీవించటం అనేది ఉన్నదే, అదండి దాంపత్య జీవితంలో గొప్ప మార్మికత. అది ఎంత గొప్ప విషయం అది. కానీ ఇప్పుడు మీరు మీ తరం అలా అన్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగానే కనిపిస్తుంది. ఇప్పుడు వివాహం అయిన 1 సంవత్సరం 2 ఏళ్ళు కూడా గడవట్లేదు, అప్పుడే ఎన్నో గొడవలు చూస్తున్నాము, ఎంతోమంది విడిపోవడం కూడా చూస్తున్నాం. అంటే ఒక రేషియోని బట్టి చూస్తే మాత్రం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అంటున్నారు. ఏమంటారమ్మా మీరు? ఇప్పుడు మీ అనుభవంలో మీరు ఇప్పుడు ఏమి ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి, చాలా తక్కువ. కారణాలు మూలానికి వెళ్ళాలమ్మా. ఎందుకంటే మనమే తప్పు చేస్తున్నాం, తల్లిదండ్రులే తప్పు చేస్తున్నారు. అబ్బాయి సెటిల్ అవ్వాలని, లేకపోతే అమ్మాయి సెటిల్ అవ్వాలని, ఉద్యోగం రావాలని సరైన వయసులో వివాహం చేయకుండా వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం వల్ల జరుగుతుంది. అదొక కారణం. రెండవది ఏమిటంటే చదువు వివేకాన్ని పెంచేటట్టుగా ఉండాలి తప్ప అది అహంకారాన్ని పెంచేటట్టుగా ఉండకూడదు. ఇవాళ ఆడపిల్లలకి ఆ విధంగా ఆర్థిక స్వాతంత్రం ఎక్కువ అయ్యేసరికి వాళ్ళలో తెలియకుండానే ఒక ఈగో, ఒక అహంకారం ప్రబలిపోయింది. ఆ అహంకారంతో హక్కుల కోసం పోరాడేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అసలు హక్కు లేదని ఎక్కడన్నారు? భారతదేశంలో ఇక్కడున్నటువంటి హక్కు ఇంకెక్కడా లేదు. కొన్ని దేశాలు ఓటు హక్కు కూడా లేదు. అందుకనే మనకి వాళ్ళు మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు, మన శ్రీమతి అండ్ శ్రీ అంటారు. మొదటి స్థానం స్త్రీకే ఉన్నది ఇక్కడ. అట్లా మొదటి స్థానంలో నిలబెట్టిన స్త్రీయే గనక తనకు తాను దిగదార్చుకుంటే ప్రమాదం ఎవరికి? మళ్ళీ స్త్రీకే ప్రమాదం, స్త్రీకే కదా. అందుకని బాధ్యతలను గుర్తించకుండా హక్కుల కోసం పోరాటం ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? ఎక్కువ బాధ్యత నీదే. ఎందుకంటే ఆ రకమైనటువంటి బాధ్యతను నిర్వహించగలిగిన సత్తాని, శక్తిని అధికంగా 7 శక్తులు నీకే ఇచ్చాడు భగవంతుడు. అది నువ్వు పోగొట్టుకుంటే నీలో ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించు. అలా కాకుండా అనవసరపు దానికి ఉపయోగించేసావనుకో అప్పుడు ప్రమాదం దేనికి? నీకే కదా. ఇప్పుడు మనకి ఏదైనా కరెంటు సామాగ్రి ఉంటుంది కదమ్మా, రెఫ్రిజిరేటరో లేకపోతే ఇంకోటో, దానికి స్టెబిలైజర్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? అది ఫ్యూజ్ అవ్వకుండా, పాడవకుండా, ఎక్కువగా కనుక వోల్టేజ్ పెరిగిపోతే ఫ్యూజ్ అయి పాడైపోయిందండి. అలాగే మనలో ఉన్న వోల్టేజ్ ఏదైతే ఉందో మనకి ఎక్కువగా ఇచ్చిన దాన్ని వృధా చేసుకుంటే ఏమవుతుంది? నువ్వే మాడిపోతున్నారు 100%. ఎందుకని? పురుషుడికి కూడా బాధ్యత నేర్పవలసింది స్త్రీయే కదా. మొదటి నుంచి నువ్వు చూడు, కన్న తల్లి తన కుమారుడిని పెంచేటప్పుడు వాడికి సకల బాధ్యతలు నేర్పించేది ఎవరు? మళ్ళీ మాతృమూర్తి, తండ్రి చెప్పడు, ఇవన్నీ తల్లే చెప్తుంది. బాధ్యతాయుతమైనటువంటి కొడుకుని సమాజానికి ఇచ్చేది ఎవరు? తల్లి. మరి ఆ తల్లే గనక ఇదైపోతే, ఆ స్త్రీయే గనక పాడైపోతే, ఆ స్త్రీయే గనక నాకేంటి నేనన్నట్టుగా తలెగరేస్తే మరి వీడిగతి ఏమైవాలి? పిల్లవాడేమైపోతాడు, కొడుకు ఏమైపోతాడు, భర్త ఏమైపోతాడు, వీళ్ళు ఏమైపోతారు? అక్కడ వచ్చింది మా తేడా. సమానం ఏంటమ్మా? నీకు సమానం కంటే అధిక స్థాయి ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
ఒక రకంగా మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఎస్, నేను అదే బాధపడుతున్నా. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నీ అంతకంటే మించిన స్థాయిలో ఉన్నావు. నువ్వు పురుషుడి కంటే అధికంగా ఉన్నావు కాబట్టి అందుకని పురుషుడితో సమానం కావడానికి వాడి వయసు కంటే చిన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేస్తున్నారు? అప్పుడు సమానం అవుతారు. అప్పటికే ఆవిడ మెచ్యూర్ అయిపోయింది మెంటల్లీ. పురుషుడి కంటే తొందరగా మెచ్యూర్ అవుతుంది ఆవిడ, ఇది మెంటల్లీ. ఆ శక్తి భగవంతుడు క్రియేట్ చేశాడు స్త్రీకి. ఆ ఓర్పు నేర్పు పిల్లల్ని కనేది ఆవిడే కదా, పురుషుడు కనడగా. ఆవిడకున్న హార్మోన్స్ వేరు కదా, నీకు పురుషుడికున్న హార్మోన్స్ వేరు కదా. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, ఏంటండి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది రోజు రోజుకి అని. మరి పెరగకుండా ఏం చేస్తున్నారు? ఆడమగ అందరం బయటకు వచ్చేస్తున్నాం కదా, ఇంట్లో ఎవరు ఉండడం లేదు. తలా ఒక కారు, అదొక పెద్ద సమస్య. ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్ళందరూ బాధ్యతలు నిర్వహించేవాళ్ళం, మగవాళ్ళు బయట పని చేసుకొచ్చేవారు, ఆడవాళ్ళు ఇంట్లో పనులు చక్కదిద్దుకునేవారు. ఇప్పుడు ఇద్దరం రోడ్డును పడ్డాం, పిల్లలు రోడ్డును పడ్డారు. అందుకని ఇళ్లలో ఎవరు ఉండట్లేదు, రోడ్లను పడ్డాం కాబట్టి కార్లు పెరిగాయని నవ్వాను నేను. కరెక్టేనేమో ఒక రకంగా. నలుగురు ఉంటే నలుగురికి 4 కార్లు వచ్చేసినాయిగా, అంతే. మరి అందుకని ట్రాఫిక్ పెరిగిపోతుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా కొనుక్కోవాలి. జీవితంలో సగభాగం ట్రాఫిక్ అయిపోతుంది. ఇంకేం సాధిస్తాం మనం? ఏదో పాట ఉంది కదా, జీవితం మన సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. కాబట్టి ఆ సగభాగంలో సగభాగం మన ట్రాఫిక్లోనే పోతుంది. ఇంకా మనం సాధించేది ఎప్పుడు? ఇప్పుడు కొద్దిగా మార్చి రాసుకోవాలి పాట. ఏమ్మా అది తల్లి. అందుకని ఈ పండుగలు పర్వదినాలు నువ్వు ఏదైతే నన్ను అడిగావో, ఈ ధనుర్మాసం కానీ ఏ మాసమైనా సంవత్సరం అంతా ఇన్ని పండుగలు, ఇన్ని పెద్ద పెద్ద పండుగలు మనకు పెట్టి ఆచరింప చేశారు అంటే ఎంతమ్మ దీనిలో. నువ్వు చూడు, ఇప్పుడు నువ్వే అడిగావు సంక్రాంతి పండుగ ఎన్నున్నాయి దీనిలో. ఒకవైపున ప్రొద్దున తెల్లవారుజాము లేసి గోదాదేవి పాసురాలు దేవాలయానికి వెళ్ళడాలు, తర్వాత ఉదయాన్నే వచ్చి హరిదాస్ వస్తాడు కీర్తన పాడుకుంటూ. అవును, ఇంటింటికి గురువులను పెట్టారు మన పూర్వీకులు. ప్రతి ఇంటికి ఒక గురువు రూపంలో వచ్చి హరిదాసు ఒక కీర్తన పాడి మనకు ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి మనలో ఒక దాన గుణాన్ని నేర్పిస్తున్నాడు. అమ్మ వంట ఇంట్లో పని చేసుకుంటూ, ఒరే నాన్న దోసెడిలో బియ్యం, మేము చిన్నప్పుడు ఒక దోసకాయ మధ్యలో పెట్టుకుని ఆ బియ్యం పోసేవాడు. ఆ బియ్యం పోసుకున్న పాత్ర భూమికి సంకేతం, భూమికి సంకేతం. మళ్ళీ పంట వచ్చింది కదా ఈ సంవత్సరం, ఆ కొత్త బియ్యాన్ని అందులో పోస్తూ మళ్ళీ నెక్స్ట్ పంట కోసం అని చెప్పి ఆ భూమికి మనం సమర్పించుకునే ఎంత అద్భుతమైనటువంటి కల్చర్ అమ్మా ఇది. ఈ పాత్ర భూమికి సంకేతం, రౌండ్గా ఉంటుంది. మనం వెళ్ళి ఇలా సమర్పిస్తాం, ఇలా పొయ్యం, సమర్పిస్తాం, ఇలా వేస్తాం. ఆ సమర్పణ భావన దేనికి కృతజ్ఞతది? భూమాతకి కృతజ్ఞత. ఈ పంట ఇచ్చావమ్మా, నీ వల్ల నేను తినగలుగుతున్నాను, బ్రతకగలుగుతున్నాను. అతను చక్కగా ఒక కీర్తన పాడి మనల్ని ఆశీర్వదించి వెళ్తాడు. మళ్ళీ వెనక్కి తిరిగి మడమ కూడా తిప్పడు, వెనక్కి కూడా రాడు. అలా ఒంగుని ఎంతో వినయంగా తీసుకుంటాడు. ఆ హరిదాసులు అంతరించిపోతున్నారు. అవును, గంగిరెద్దుల విన్యాసాలు, గంగిరెద్దుల విన్యాసాలు. ఆ గంగిరెద్దు దేనికి ప్రతీక? ధర్మానికి ప్రతీక గంగిరెద్దు, భూమికి ప్రతీక గోమాత. గోమాత భూమికి ప్రతీక, గంగిరెద్దేమో ధర్మానికి ప్రతీక. రైతులేమో గోమాతకి పూజ చేస్తారు. ఈ ధర్మానికి ప్రతీక వృషభాన్ని గ్రామం అంతా తిప్పడం వల్ల ఈ ధర్మం గ్రామంలో అన్ని చోట్ల వెలసిల్లాలి. అది తిరుగుతున్న ప్రతి చోట కూడా అది ధర్మం వెలసిల్లుతుంది అనే భావన వృషభం వస్తుంది అక్కడ, పరమశివుడి యొక్క వాహనం. తర్వాత బొమ్మల కొలువులు పిల్లలు పెడతారు. ఎంత గొప్ప పరమార్థం! సమాజం సృష్టిలో ఉన్న వైవిధ్యం మొత్తాన్ని ఒక చోటకు చేరుస్తున్నాం. శ్రీచక్రంలో నవావరణలు ఎలా అయితే ఉన్నాయో ఈ బొమ్మల కొలువులో కూడా నవావరణలు ఉంటాయి. ఏది? ముందు భూమి, ఈ భూమి మీద ఏవేవైతే ఉంటాయో అవన్నీ భూమికి. ఆ తర్వాత జలం, జలంలో ఉండేటటువంటి జీవరాశులు, అలాగే ఆకాశంలో ఉండే పశుపక్షాలు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మనుషులు, ఆ మనుషులపైన ఉత్తమమైనటువంటి మనుషులు, ఆ పైన దేవతలు, దేవతలపైన సృష్టికర్త అయిన అమ్మవారు. ఈ పిల్లలకి విజ్ఞాన శాస్త్రం మొత్తం నేర్పించడానికి ఆ బొమ్మల కొలువు ఎవరి చేత పెట్టిస్తున్నారు? పిల్లల చేత పెట్టిస్తే ఈ పిల్లలే వెళ్ళి వాళ్ళు మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాం, మీరు తాంబూలం తీసుకుందరు కానీ రండి అని వీళ్ళే వెళ్ళి పిలుస్తారు. ఈ పెట్టిన పాప, అబ్బాయి, అమ్మ ఇద్దరు పిల్లలు ఉంటారు, మగపిల్లలు ఆడపిల్లలు, పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భూచరాలు, జలచరాలు, ఆకాశంలోని పశుపక్షాదులు, జంతువుల్లో ఉన్న ఈ వైవిధ్యంతో కూడి దీన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తున్నారు. మట్టి ఒకటే పదార్థం, ఆ మట్టిలో నుంచి ఇన్ని వివిధ ఆకారాలు కలిగిన బొమ్మలను తయారు చేయడం ద్వారా చూసారు, పదార్థం ఒకటే, దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో అనే వైవిధ్యాన్ని సూచిస్తూ విజ్ఞాన శాస్త్రాన్ని అక్కడ బొమ్మల కొలువు ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏమ్మా
అలాగే పెద్దల పండుగ, పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ తన తల్లిదండ్రుల్ని, తాతమ్మ తాతలు వాళ్ళకి బట్టలు పెట్టి ఆ బట్టల్ని మళ్ళీ వీళ్ళు కట్టుకుని వాళ్ళకి నమస్కారం చేసుకుని పితృదేవతలను మర్చిపోకుండా పెద్దలకి చేస్తారు. అలాగే గ్రామంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళని ఎందుకు పిలుస్తారు? నీ వృత్తిలో నువ్వు నాకు సహకరిస్తున్నావు, నా వృత్తిలో నీకు నేను సహకరిస్తున్నాను. మనం ఎవరూ లేకపోయినా సమాజం నడవదు. ఈ సమాజంలో మనం అన్నీ కూడా వివిధ అంగాలు మాత్రమే, వివిధ విభాగాలు మాత్రమే. ఈ విభాగాల మధ్య విభేదాలు రాకుండా వివేకంతో మనందరం కూడా జీవిస్తే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది.